హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ చిన్న నిడిది వీడియోలో నేను మీ అందరికీ కూడా ఏం చెప్పాలనుకున్నానంటే, మనందరికీ కూడా చదవడం కంటే కూడా కొన్ని మనకు చూసినప్పుడు ఆ క్యారెక్టర్లు అనేవి మన బ్రెయిన్లోకి చొచ్చుకొని పోతాయి. అందులో భాగంగా నేను గమనించినటువంటి విషయాలంటే, మనం ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో మనకు 2 చాప్టర్లు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒకటోసరికి రామాయణము, రెండోసరికి మహాభారతం. ఈ రామాయణము అదేవిధంగా మహాభారతాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని అంశాలు గుర్తుండకపోవచ్చు. నేను అబ్జర్వ్ చేసిందంటే, మనకి యూట్యూబ్లో ఉన్నటువంటి వివిధ మూవీస్ ద్వారా ఈ 2 చాప్టర్లను దాదాపుగా కవర్ చేయడానికి కొన్ని మూవీస్ నేను చూశాను. అందులో భాగంగా గమనించినట్లయితే మనకు రామాయణంకు సంబంధించి అంటే మనకు రామాయణం కోసం మనం చూడవలసినటువంటి మూవీస్ ఏంటంటే, ఒకటోసారి మనకు సంపూర్ణ రామాయణం మూవీ చూస్తే మనకు మ్యాక్సిమం రామాయణం కవర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి లవకుశ మూవీ. ఈ మూవీ చూస్తే మనకు చిట్ట చివరి కాండం గురించి మనకు ఈ మూవీలో ఉంటున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు శ్రీ ఆంజనేయ చరిత్ర. అంటే మనకి ఇక్కడ రామాయణం గురించి మనం తెలుసుకోవాలంటే మనం 3 మూవీస్ చూస్తే మనకి ఎనఫ్ అండి. ఒకటేంటంటే మనకు సంపూర్ణ రామాయణము, లవకుశ, అదేవిధంగా మనకు శ్రీ ఆంజనేయ చరిత్ర. ఈ మూడింటిని కానీ మనం చదివినట్లయితే మనకు మొట్టమొదటి పాఠ్యాంశమైనటువంటి రామాయణం గురించి మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకేంటి మహాభారతం. ఎందుకంటే మనకి ఇక్కడ రామాయణము అదేవిధంగా మహాభారతం గురించే మనకి ఎక్కువ కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. గతంలో మనం చూసాం. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మహాభారతం కోసం మనం చూడవలసినటువంటి మూవీస్ లిస్ట్ని కానీ గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకు కురుక్షేత్రం అండి. ఈ కురుక్షేత్రం మూవీ. నెక్స్ట్ రెండవ మూవీ ఏంటంటే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ అవతారం అదేవిధంగా కురుక్షేత్ర మూవీతో పాటు మనం చూడవలసిన విషయం ఏంటంటే శ్రీకృష్ణ పాండవీయం. అంటే మనకి ఇక్కడ పాండవులు వనవాసం గురించి ఈ మూవీలో ఉంటుందండి. అదేవిధంగా మనం గమనిస్తే డివిఎస్ అండి, దాన వీర సూర కర్ణ. ఈ మూవీని కానీ చూస్తే మనకు మహాభారతము కొంచెం కవర్ అవుతుంది. అదేవిధంగా మనకు భీష్మ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు భీష్మ చిత్రం కూడా చూసినట్లయితే మనకు మహాభారతంలో కొన్ని అంశాలు మనకు తెలుస్తాయి. అదేవిధంగా మనకు మాయాబజార్. ఈ మూడు ఈ మూవీస్ కానీ మీరు చూసినట్లయితే మ్యాక్సిమంగా మనకు మహాభారతానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా కాకపోయినప్పటికీ దాదాపుగా 80 to 90% కవర్ అవుతాయని గుర్తుంచుకోవాలి. మూవీస్ లిస్ట్ అండి కురుక్షేత్రము, అదేవిధంగా శ్రీకృష్ణ అవతారము, అదేవిధంగా శ్రీకృష్ణ పాండవీయంతో పాటు మనకు డివిఎస్ కర్ణ, అదేవిధంగా మనకు భీష్మ, అదేవిధంగా మాయాబజార్. ఈ చిత్రాలను కానీ మనం చూసినట్లయితే మనకు ఒకసారి దాదాపుగా మనకు మహాభారతం కవర్ అవుతుంది. ఎందుకంటే మనకు చదువుతూ ఉంటే మనకు గుర్తుండవండి. అందుకని నేను ఏం చేస్తానంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇప్పుడు ఏం చెప్పాను మీకు, రామాయణం సంబంధించి కొన్ని మూవీస్ చెప్పాను, అదేవిధంగా మహాభారతానికి సంబంధించి కొన్ని మూవీస్ చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో ఫ్రీగా ఉన్నటువంటి సందర్భంలో కానీ ఈ మూవీస్ కానీ మీరు చూసినట్లయితే మనకి ఏరియాస్ అవ్వచ్చు, అదేవిధంగా మనకు క్యారెక్టర్ అవ్వచ్చు, మైండ్లను చొచ్చుకుపోతాయని గమనించగలరు. ఈ విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.